ఒక్క రూపాయికి తినడానికి పులకేస్తున్నారంటే ఎలా తినకుండా ఉంటారండి. అందుకే మా అమ్మెట్టి ఓపెనర్ నుంచి తప్పించుకోవడానికి అని దావా ఫ్యామిలీ రెస్టారెంట్ లోకి ఫ్యామిలీని మొత్తం తీసుకెళ్లిపోయానండి. అప్పుడే తెలిసిందండి ఇది మన సబ్స్క్రైబర్స్ అంట. ఇక్కడ చూడడానికి సింపుల్ గా అంబియన్స్ తో పాటు చాలా నీట్ గా ఉండి పెడుతున్నారండి. దానికి ఎలా ఉందండి, జనాలు కూడా కట్టుకున్నారు. అందుకనే అక్కడ కూర్చుని 4 స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. వాళ్ళు కూడా ఏమాత్రం లేట్ అవ్వకుండా చికెన్ లాలీపాప్, కోన్స్ పెట్ట, పన్నీర్ కబాబు, త్రిబుల్ చికెన్ తినమని తెచ్చిపెట్టేశారండి. అందుకే ముందుగా పండుగ చికెన్ లాలీపాప్ ఆడేశారండి. మా అమ్మకైతే చాలా బాగా నచ్చిందంట. ఇక కౌన్స్ పెట్ట గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి. ప్లేట్ లో పడగానే కౌన్స్ పెట్టకుండా దుమ్ము గానీ తొక్కగాని ఏది మిగలేదండి. అంత ఇష్టంగా తిన్నారు. పన్నీర్ కబాబు, త్రిబుల్ చికెన్ గానీ. ఇంకా దాని తర్వాత అండి బాగా పొంగిన పొలకల్లోకి చికెన్ మహారాణి, పంజాబీ చికెన్, మేతి చామంతి, కాజు కర్రీ ఇందులో 2 ఆర్డర్ ఇచ్చుకోనండి. మా మీద ప్రేమతో 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఎలాగ ఇచ్చింది వద్దనకుండా పొలకల్లోకి అన్ని టేసేసామండి. మా అమ్మకైతే ప్రతి ఒక్కటి అమృతంలా ఉందంట. ఎందుకంటే ప్రతి దాంట్లో పెద్దగా మసాలాలు కూడా లేకుండా ఇవన్నీ మా అమ్మ స్టైల్లో ఉండటం వల్ల మా అమ్మకి చాలా బాగా నచ్చిందండి. ఆ తర్వాత లాస్ట్ ఏదో పెసల్ బిర్యానీ చెప్పుకున్నామండి. దానిపైన కోడిగుడు ముక్కలు, చికెన్ గ్రేవీ వేసి తెచ్చారండి. చాలా బాగుంది తినడానికి. ఇంకో ₹1 పులక ఎలాగెత్తున్నారంటే ఒక నెలలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు ₹1 పులకెత్తారంటే అది కూడా మేము వచ్చిన రోజు అయింది. దాంతో పాటు స్పెషల్ ఆపరేట్ అంటే బర్త్డే బాయ్ వచ్చినా, బర్త్డే గోల్ వచ్చినా సరే ₹2 నుంచి ₹5 పెట్టి పులకానే అది లక్కీ డ్రాస్ ఆల్తో తింటారంటండి. అదృష్టం ఏంటంటే ఆ లక్కీ డ్రాలో మీకు ఏమొస్తా అది రేటుకి ఇస్తారంటండి. అలాగే ₹2కి పులకాలు ఇచ్చి తినే కర్రీస్ మీద కవర్ చేస్తారనుకోకండి. అవి కూడా మన బడ్జెట్ లో ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇది అన్ని దావల్లా కాదండి. ఇక్కడ మధ్యపానం గట్ట ఉండదండి. ఫ్యామిలీ తిల్లి మంచిగా తినొచ్చు. ఇది అంత ఇంతకే అడ్రస్ చెప్పమంటారండి. మల్లేపల్లి దాటాక తాళ్ళూరు అని ఉంటదండి. అక్కడ ఉంటదండి హైవే పక్కన. లేదంటే జగ్గంపేట నుంచి రాగంపేట దాటిన హైవేలోనే తాళ్ళూరు అని ఒక ఊరు ఉంటదండి. ఆ ఊరు హైవేలో ఉంటదండి అనిదావ ఫ్యామిలీ రెస్టారెంట్ అని. అయినా మీకే తెలిసిపోతులే అండి. వైజాగ్ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్ళి బస్సులు ఇక్కడ ఆగుతాయండి. అయినా ఇక్కడ ఆగినప్పుడు లేదా బస్సులో మీరున్న ఒకసారి ట్రై చేయండి. లేదా మంచి ఫుడ్ మిస్ అవుతారు.